सदा ध्यानं सदा श्री गोविंद कीर्तनम् అయ్యా కాస్త శిరస్సును నీళ్లు చల్లుకోండి. అపవిత్ర మగవారాజనం చేసిన అలాగే ఆజమయాం కృష్ణవే गोविंदाय नमः मधुसूदनाय नमः त्रिविक्रमाय नमः अर्थनाय नमः उपेन्द्राय नमः हरे नमः श्रीकृष्णाय नमः राजपालवराजवन्दे नमः मधुसूदनाय नमः त्रिविक्रमाय नमः रामाय नमः श्रीधराय नमः गुरुदेवाय नमः बुद्धाय नमः हरे नमः हरे कृष्णाय नमः कृष्ण परब्रह्मणे नमो नमः नमस्कार చేసుకోండి అందరూ కూడా గోరమరుగాభ్యామ్యాం భగవతో దేవంగళం విలాంబరధరం విష్ణు విగ్రహపదాంతయే त्र्यंबके देवी नारायण गणाभ्यां नमः वृंदनाभ्यां नमः स्वामी యాంపులర్ పని చేయట్లేదు స్వామి. ప్రాణాయామం చేయండి. అమృతం బ్రహ్మణ దక్షిణ దిగ్భాగే ఈశాన్య ప్రదేశే గోవి ధర్మశాస్త్ర హరవత్ర అయ్యప్ప స్వామి అన్నదాన ప్రభు సన్నిధి అస్మిన్ మాసే నక్షత్రే శ్రీ సిద్ధి బుద్ధి వరసిద్ధి వినాయక స్వామి దేవత ప్రీత్యర్థ పరమశివ గోత్రోద్భవస్య శ్రీ ఉమామహేశ్వర స్వామి దేవత ప్రీత్యర్థ పరమశివ స్వామి దేవత ప్రీత్యర్థ అన్యోన్య భక్త జన సహాయే అక్కడే ఉంది ఒకటి ఖాళీ ఉందంట. ఇక్కడ ఒక ఖాళీ ఉంది. ఫోన్ చేస్తే ఇక్కడ రావడానికి లేదు. ఏమవుద్ది ఇంకో అరగంట వెళ్ళాలి. మొదలెట్టేసారు అర్జెంట్ అయిపోతుంది. మీకు కూడా కాదండి. ప్రోగ్రాం కాదు ఇది. అదృష్టం ఉంటేనే వస్తుంది. కార్తీక మాసంలో ఒక వస్తువు వెలిగించినా చాలన్నారు పుణ్యం రావడానికి. ఎంత అదృష్టం కలిగించారు. అయితే ఉండటానికి మనకు చిన్న చోటైనా వెలిగించడం కాదు, చూసినా చాలన్నారు. కార్తీక మాసంలో దీపం వెలగడం చూసినా చాలన్నారు. అందువల్ల అందరూ కూడా భక్తితో చేయండి. నమస్కారం చేసుకుంటూ చెప్పండి. అస్మాకం క్షేమ స్థైర్య విజయ అభయ ఆయు ఆరోగ్యర్థ ధర్మార్థ కామమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థ మమ జన్మ నక్షత్ర వశాతు రామ నక్షత్ర రామ రాశి వశాతు జన్మ లగ్న అర్థం మమ గృహే సర్వదా మహాలక్ష్మి మహాసరస్వతి మహాగౌరీ
వృద్ధ్యర్థం మమ వృత్తి వ్యాపార ఉద్యోగ వ్యవసాయ వృద్ధ్యర్థం మమ గృహే వ్యాపారస్థలే దృష్టిదోష సమస్త దోష పరిహార అర్థం అస్మిన్ గ్రామే అస్మిన్ సర్వగా శాంతి సామ్య సమయ ఏకాదశి నక్షత్ర కోటి దీపోత్సవ సమయే ఉమామహేశ్వర స్వామి అనుగ్రహ కటాక్ష సిద్ధ్యర్థ మీ దగ్గర ఉన్న గ్లాసుకి కాస్త పసుపు రాసి కృష్ణే గోదావరి సరస్వతి నీళ్ళలో మీ శిరస్సును రాస్తున్నారు సంప్రోక్ష్య విఘ్నేశ్వరుని చలని ఒక పుష్పం చేత్తో పట్టుకుని విఘ్నేశ్వరుని తలుచుకుని నమస్కారం చేసుకోండి. ద్రవ్యాన్ని సంప్రోక్ష్య ఓం వక్రతుండ మహాదేవాహనం సమర్పయామి నవరత్న ఖజద హేమ సింహాసనం సమర్పయామి పాద్యం సమర్పయామి గణాధిపతయే నమః హస్తయోః అర్ఘ్యం సమర్పయామి గణాధిపతయే నమః ముఖే శుద్ధాచమనియం సమర్పయామి. అలాగే కొబ్బరి నీళ్ళు రావాలి అప్పుడే పూజ స్నానం దగ్గరికి వచ్చాం. మా అందరూ కూడా అక్షతలు తీసుకోండి చేతుల్లోకి. అసునేతే పునరస్మాసు చక్షు ప్రాణమెహనో అక్షతలు స్వామి దగ్గర వేసేసేయండి. స్థిరా భవంతు వరదా భవంతు సుముఖా భవంతు స్థిరా సర్వగస్నానం తమలపాకుతో నీళ్లు జరగని స్వామి వారి మీద ఆభోహిష్టామయావధానమూర్ధ్యేదాదన హేరణాయ దక్షసే యావత్యవదమోరదత్యావారేదేన ఉదీరివవాదన ఏకదండాయ విఘ్నవినాశినే శివసుతాయ శ్రీవరదమూర్తయే నమో నమః వరస్పతిర్భవద్వియేర్నానాగదేవానాం ధ్రువోయం ప్రతిగృహ్యత. అందరూ ఒకసారి మీ దగ్గర అందరి దగ్గర బ్రహ్మణేయామి ప్రశుద్ధాగమయో సమర్పయామి తాంబూలయామి పూర్ణం దదాదే సామ్రాజ్యం భోజ్యం సామ్రాజ్యం వైరాజ్యం మహారాజ్యం మహారాజ్యమయో గణేశ్వరాజికే అరణ పార్వతీ కూడా ఒక్కసారి గణపతికి నమస్కరించిన స్వామి దగ్గర 2 గరిక పూచలు పెట్టిన తాము సర్వము కూడా మనకి ఇచ్చేటువంటి ఆ యొక్క స్వామి అంటే
మీరు చేసినటువంటి మనసుని ఆడవారికి 2 నక్షత్రాలు వేయండి. మహాగణాధిపతయే నమః. గణపతి ప్రసాదం శిరసా గృహ్ణామి శతమానం భవతి శతాయుః పురుషస్య. అయ్యా కాస్త కమిటీ అభిషేకంలో అందరం పాల్గొనదాం కాసేపు. అయ్యా ఎక్కడ వారు అక్కడే కూర్చోండి, కుర్చీలు లేకపోతే 4 కుర్చీలు దీపాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఇది గమనించవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. శ్రీ పరమేశ్వరముద్దిశ్య సర్వేషాం భక్తజనానాం సర్వేషాం గోత్రానాం సర్వేషాం నామధేయానాం బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రాది చాతుర్వర్ణానాం సకల ఆయుష్యాభివృద్ధ్యర్థం లోక సంరక్షణార్థం లోక కళ్యాణార్థం వరదో భవ సుమకో వందే శంభమహపతో శిరగురుం వందే జగత్కారణో వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం గతిం పరిజనః ప్రాణాశ్రీ. సత్యోజాతాయ వై నమో నమః. ఆసనం సమర్పయామి. నీళ్లు చల్లండి. భవే భవేనాథ పాదయో పాద్యం సమర్పయామి. భవే భవస్వనామితి హస్తయోః. నీళ్లు ఉంచి వదిలిపెట్టేసేయండి. హస్తయోః అర్ఘ్యం సమర్పయామి. వామదేవాయ నమః. పాలు స్వామి నమస్తే అస్తు ధన్వనే బాహుభ్యాం వదతే నమః. యాదైషుశివనాశయం బభూవదే నమః. శివాశరవ్యాయాతవదయా రుద్రవదయా యాతే రుద్రశివాతనౌరఘోరాపాపకాశిని తయామస్తే విపర్యస్తవే శివాంగేత్రదాంగుర్మాహినోషైర్పురుషం జగతో శివాసదో అద్యవోచదర్వఘ్నా ప్రథమో దేవ్యోభిదో అయేగుప్య సర్వాంజం భయం సర్వాగం ఏన హేమహే వసవ్యోపసర్పరేణగ్రేవారుణోయాదన. నమస్తే అత్వనీలగ్రేవాయ సహస్రాఖ్యాయ మేరుదే అసోయాస్య తత్వానోహం దేభ్యో నమః. ప్రమంగధమ్మనశ్చుదే శుధే నిషేర్య దుర్గారామకుల శివాశ్రవాభ విద్యంధరపదవినాస్వామిశ్వరస్తం లక్ష్మయా గురుభ్యువ. నమస్తే సాయుధాయానాథాయ దృష్టవే ఉభాభ్యాం తదే నమో బాహు నమో రంజవాహవే సేనాన్యే దిశాంధవయే నమో నమో వృక్షేభ్యోరికేభ్యః పశూనాం పదయే నమో ధిరేంద్రాణాం పదయే నమో నమో హరికేశాయోపవీతనే పుష్టానాం పదయే నమో నమో భవత్యహేత్యేత భువందయే వారివస్త్రతాజోషధీనాం పదయే నమో నమో మంత్రణే వాలిదాయ కక్షానాం పదయే నమో నమః. ఉచ్ఛైర్ఘోషాయ క్రందయ దేవత్రీణాం పదయే నమో నమః. కృష్ణవేదాయ ధావయే విత్వనాం పదయే నమః. సహమానాయ ధావభ్యశ్చవో నమో నమో సభాభ్యస్సభాపతిభ్యశ్చవో నమో నమో శ్రేభ్యోశ్చవదభ్యశ్చవో నమః. మాభ్యాధనేభ్యో వివిద్ధిందేభ్యశ్చవో నమో నమో గణాభ్యస్త్రిగో హవేభ్యశ్చవో నమో నమో దృశ్యేభ్యో వత్సవదిభ్యశ్చవో నమో నమో భవాయ చ రుద్రాయ చ నమః శర్వాయ చ పశుపతయే చ నమో వీరగ్రీవాయ చ శితికంఠాయ చ వక్రవర్ధనే చ యుక్తకేశాయ చ నమః సహస్రాఖ్యాయ చ స్వన్యాయ చ నమః శ్రోతస్యాయ చ దీప్యాయ చ జ్యేష్ఠాయ చ గరిష్ఠాయ చ నమః పూర్వజాయ చ వరజాయ చ నమో నిత్యాయ చ భగవద్భాయ చ నమో గణ్యాయ చ బుద్ధ్యాయ చ నమః సోత్యాయ చ ప్రతిధర్యాయ చ వృక్షాయ చ నమః శ్రవాయ చ प्रतिश्रमाय च महाजुदेवाय च सुरदाय च नमस्कोराय च वृन्ददेवाय च प्रहिताय च ओर्षङ्गले च शतपदे नमस्ते श्रीभवेदाय भिने च नमस्सायुधाय च सुधन्वने च नमः श्रुत्याय च वृष्ट्याय च नमो भात्याय च रेष्म्याय च नमो रास्तव्याय च वास्तवाय च हरों हर 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 नमः शङ्घाय च वशपदये च नमो उग्राय च भीमाय च नमो अरेभाय च शिवाय च शिवदराय च नमस्तीर्थ्याय च कौल्याय च नमः पार्याय च वार्याय च नमः प्रतनाय च उत्तरणाय च नमः तार्याय च सय च नमो गोष्ठ्याय च कृत्याय च नमः सल्प्याय च गेष्ट्याय च नमः पालोय च वर्णभट्याय च नमः पुरमाणाय च भिक्नते च नमः अख्यतते च प्रख्याभ्यो नमामि राजेभ्यो नमामि मत्केभ्यो रामेन्द्रस्मरे
तीर्थानि प्रचलन् श्रगावन्दोषङ्गणः एरावन्दस्य भूयागो षष्ठदिशो रुद्रागणस्थे भूयागो सहस्रयोजने वधम् गजदक्षर गजप्रदेशे रसोदेशे द्वात्तेभ्यो नमस्तेनो मृगन् विश्वाश्चनो अद्वेष्टजं राजं भेदगा नमजितामहे स्वाहा मूर्तये स्वाहा ग्रन्थिरसरुद्राम सत्यं मेधाहे चंद्रां हिरण्मयीं लक्ष्मीं ज्ञातवेदो ममावः पंचश्रीकामस्य तदन्यवेद आनन्दभक्तमस्ते त्रयः पुत्रा स्वयं श्रीदेवी देवता धनं वेदिषां देवेन्द्रलगार्थ सिद्धये पुत्रवेन्द्रगमन्धानि ఏమండి? కరగపోయాలి. लक्ष्मीमेधारां सूर्याभां श्रियमेश्वरे सूर्याग्रे सर्वाभान्द्रे महालक्ष्मी महात्मये अग्निर्धनं वायुर्धनं सूर्योधनं पशुः इन्द्रो बृहस्पतिर्वरदं धनवत्वदे सोमं विद वृत्रः सोमन्दरस्य देविरोक्यन्दरोदोत्सल्यं न लोभो न शुभामतिः कृतज्ञानां भक्तानां द्वेषो धर्मवीराय पद्मकलाय दाक्षी प्रिय विष्णुभानगोले रत्नाघनस्थाविगणधरे रत्नभद्राय दाक्षी लक्ष्मीर्दिव्यैर्गजेन्द्रैर्मणिखनगजते स्नावदाहेन कुम्भे लक्ष्मी जललक्ष्मी सरस्वती लक्ष्मीर्वरलक्ष्मीश्च प्रसन्ना मम सर्वदा प्रतिभान्द्रनेत्राम्बदेहमम्बान्नगरेश्वरीं मङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधके त्यागनाय विद्महे कन्याकुमारी धीमहि दुर्गे प्रचोदयात् तृतीयामुत्संभ्रमणादश्रन्धान एवञ्जरदेश्वरेः विद्मादेऽग्नेत्रेधात्रयाणे विद्मादेभामविभूतामुपस्थे महिषा वृद्धन् वसस्योनस्याप्सराजाविभात्यग्रामुषसाविधानः विश्वस्य गेतुर्भमानस्य गर्भारोदासे अपर्णाध्याजामानः वीणेरमृतो विधाजे यत्यधोममारुषं भरिद्रजच्छुक्रेण ध्येयतेनं योरजानयत्सुरेगाः स्ते आभागदृश्यमाने प्रियस्सूर्ये प्रियो अग्नाभावः हर भगवान की
జయ జయ శంకర హర శంకర జయ జయ శంకర శంకర కామకోటి శంకర కోటి శంకర కామకోటి శంకర హర శంకర మా జనాలందరూ కూడా హర హర శంకర. ఏమిటో ఇంతమంది ఉన్నారు కానీ అందరూ కూడా ఏదో వచ్చాము పూజ ఆచరిస్తున్నాము అనేటువంటి భావనలో ఉన్నారు కానీ గట్టిగా చెప్పాలి రామాయణ తెలుస్తాం అనేటువంటి భావన ఎవరి దగ్గర కనిపించడం లేదు. కొద్దిగా అంటే మా దగ్గర మైకులు ఉన్నాయి అని అంటే మైకులు మా దగ్గర ఉన్నాయంటే ఇంతమందిలో మైకులు ఇవ్వలేము కాబట్టి ఇవ్వలేకపోయాము. కాబట్టి అందరూ కూడా హర హర శంకర నాకే వినిపించదు, స్వామికి అసలు వినిపించదు. హర హర శంకర ఒక్కసారి ఆ స్మరణ తెలిస్తే అంటే కలియుగంలో నామస్మరణ ధరించడం వలన మనకు ఉండేటువంటి ఈశ్వరుని ధరించడం వలన విష్ణుమూర్తి ఆనందపడతాడు. ఆనందమూర్తి అంటే విష్ణుమూర్తి ఆనందపడితే మరి ఈశ్వరుడు ఎప్పుడు ఆనందపడతాడా అంటే అదేపము లేదు అని చెప్పడం కోసమే శాస్త్రాలు చెప్పాయి. ఎందువలన అంటే ఇందాక చెప్పుకున్నాం కదా, శివాయ విష్ణు రూపాయ శివ నామాన్ని ఎంతైతే స్మరిస్తామో ఆ స్మరణ వలన ఉండేటువంటి పాపాలు పెరుగుతాయి. కాబట్టి స్వామి నామాన్ని తెలుసు. శంకర హర హర శంకర జయ జయ శంకర హర హర శంకర జయ జయ శంకర హర హర శంకర జయ శంకర కామకోటి శంకర శంకర జయ జయ శంకర కోటి శంకర హర హర శంకర దేవతజే హర హర మహాదేవ హర శంభో శంకర. ఒక్క 5 నిమిషాలు మాకు కాస్త శివలింగం చుట్టూరు ఖాళీ చేయండి అయ్యా కమిటీ వారు. ఓం నమ శివాయ ఓం నమాయ ఓం నమ శివాయ. చూడండి, అటేపోళ్ళు గట్టిగా చెప్తారు, ఇటేపోళ్ళు గట్టిగా చెప్తారా అని చిన్న సగం, ఈ సగం ఇటేపు ఈ సగం అటేపు తీసుకోరు. మళ్ళీ మొట్టమొదటి గిఫ్ట్ ఇస్తే చెప్తామని వాళ్ళు అనుకుంటున్నారు. మీరందరికీ గిఫ్ట్ ఇస్తాడు, పరమశివుడు ఇస్తాడు. చూస్తారుగా మీరు కాసేపుల్లో చెవులో దూది పెట్టుకుంటారు, గట్టిగా చెప్తారు, ఏంటో చూపించాలి, చూస్తారు. ఓం నమ శివాయ 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 శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ శివాయ ఓం నమ 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 శివాయ. ఇంకొక 5 సార్లు ఉంది, గట్టిగా చెప్తారేమో చూడండి. ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ. అందరూ వచ్చారా? రండి. చక్కగా పుష్పాలు అవి చేద్దాం. అయ్యా అక్షతలు వేయండి స్వామి దగ్గర. వస్త్రార్థమక్షదాన్ సమర్పయామి, యజ్ఞోపవేతార్థమక్షదాన్ సమర్పయామి, యజ్ఞోపవేతార్థమక్షదాన్ సమర్పయామి. స్వామి దగ్గర కొద్దిగా గంధం చల్లండి. స్వామి దగ్గర కాళాయ నమః గంధాం ధారయామి, కలవికరణాయ నమః బిల్వదలం సమర్పయామి. మీ దగ్గర అక్షతలు ఉంటే తీసుకోండమ్మా. త్రిదలం త్రిగుణాకారం త్రినేత్రం చ త్రయాయుధం ప్రయాయే రూపేత్ సోమయజ్ఞ మహాపుణ్యో ఏకబిల్వం శివార్పణో కోటి సహస్రాణి వాజపేయ శతాని చ కోటి కన్యా మహాదానో ఏకబిల్వం శివార్పణం బిల్వవృక్షస్య స్పృహణం పాపనాశనం అఘోర పాప సంహారం ఏకబిల్వం శివార్పణం. ఓం. అయ్యా ఇప్పుడు మీరు స్వామి దగ్గర ఓం నమ శివాయ అనుకుంటూ నిదానంగా పూజ ఆచరిస్తూ ఉండండి. అక్షతలు ఉంటే అక్షతలు, పుష్పాలు ఓం గపర్తినే నమః ఓం నీలలోహితాయ నమః
ఓం గంగాధరాయ నమః ఓం లలాటాక్షాయ నమః ఓం కాళకాలాయ నమః ఓం కృపాకాయ నమః ఓం వృషాంకాయ నమః ఓం వృషభారూఢాయ నమః ఓం భస్మాధూళిత విగ్రహాయ నమః ఓం సామప్రియాయ నమః ఓం సర్వమయాయ నమః ఓం త్రయీమూర్తయే నమః ఓం హరిగోచరాయ నమః ఓం మహిషయే నమః ఓం సదాశివాయ నమః ఓం సదాశివాయ నమః ఓం విశ్వేశ్వరాయ నమః నమః ఓం ప్రజాపతయే నమః ఓం హిరణ్యాయ నమః ఓం గిరీశాయ నమః ఓం గిరీశాయ నమః ఓం అనఘాయ నమః ఓం భుజంగభూషణాయ నమః ఓం భర్గాయ నమః ఓం గిరిప్రియాయ నమః ఓం గిరిధన్వనే నమః ఓం మూర్తివాససే నమః ఓం రాతయే నమః ఓం భగవతే నమః ఓం ప్రమథాదివాయ నమః ఓం మృత్యుంజయాయ నమః ఓం సూక్ష్మధనవే నమః ఓం జగద్వ్యాపినే నమః ఓం జగద్గురవే నమః ఓం లోమకేశాయ నమః ఓం మహాసేనజనకాయ నమః ఓం చారు విక్రమాయ నమః ఓరాయ నమః ఓం భూతపతయే నమః ఓం స్థానవే నమః ఓం మహర్ముద్ర్యాయ నమః ఓం దిగంబరాయ నమః ఓం అష్టమూర్తయే నమః ఓం అనేకాత్మనే నమః ఓం సాత్వికాయ నమః ఓం శుద్ధ విగ్రహాయ నమః ఓం శాశ్వతాయ నమః ఓం ఖండపరశవే నమః ఓం అజాయ నమః ఓం విమోచకాయ నమః ఓం మృడాయ నమః ఓం పశుపతయే నమః ఓం దేవాయ నమః ఓం మహాదేవాయ నమః ఓం నవ్యాయ నమః ఓం హరయే నమః ఓం భూషదంతవిదయే నమః ఓం విగ్రహాయ నమః ఓం దక్షాత్మరహరాయ నమః ఓం హరాయ నమః ఓం భగనేత్రవిదయే నమః ఓం వ్యుక్తాయ నమః ఓం సహస్రాకాయ నమః ఓం సహస్రపదే నమః ఓం అపవర్గప్రదాయ నమః ఓం అపవర్గప్రదాయ నమః ఓం అనంతాయ నమః ఓం తారకాయ నమః ఓం పరమేశ్వరాయ నమః. మా ఆడవారందరూ కూడా మీ దగ్గర ఉండేటువంటి గణపతి దగ్గరే కుంకుమ తీసుకుని శ్రీమాత్రే నమః అనుకుంటూ పూజ ఆచరించండి. మగవారు 2 అక్షతలు 1 పుష్పం పట్టుకోండి. నేను చెప్పినప్పుడు అక్కడ అష్టోత్తరశతం లక్ష్మ్యాం స్తోతిమిచ్ఛామి తత్వదః. ఈశ్వరోవాచ దేవీ సాధు మహాభాగే మహాభాగ్యప్రదాయకో సర్వైశ్వర్యకరం పుణ్యో సర్వపాప ప్రణాశనో సర్వదారిద్ర్య శ్రవణో శ్రవణా భుక్తి ముక్తిదో లక్ష్మ్యాస్తు దేవతో ధ్యానో వందే పద్మగరాం ప్రసన్నవదనాం సౌభాగ్యదాం భాగ్యదాం హస్తాభ్యామభయప్రదాం మణిగణైర్నామాభిధైర్భూషితాం భక్తాభీష్టవరప్రదాం హరిహర బ్రహ్మాదిభిషేకితాం ఆశ్వే మంగళంకరత్మనిధిర్యుక్తాం సదా శోభే భగవతి హరివల్లభే మనోజ్ఞే త్రిభువన భూతికరి ప్రసీదవత్యో ప్రకృతం వికృతం విద్యాం సర్వభూతహితప్రదాం ఇమనాం విశ్వజననీం దుష్టిం దారిద్ర్యనాశనీం ప్రీతిపుష్కరణీం శాంతాం శుక్లమాల్యాంబరాం శ్రియో భాస్కరీం బిల్వనిలయాంబరారోహాం యశస్వరీం వసుంధరాముదారాంగాం హరిణీం హేమమాలినీం ధనధాన్యకరిం సత్యం శ్రేణ సౌమ్యాం శుభప్రదాం కృపవేశ్మగదానందాంతరలక్ష్మీం వసప్రదాం శుభాం సన్నో లక్ష్మీ ప్రచోదయాతు గౌరేణమాయ జలయామదక్షత్తే జవరే జవరే జాజరత్నరే యావదే నవపదే బభూవశ్రీ సహస్రజానలభారమండల శ్రీచక్రమధ్యే స్థితా భాలార్కద్విజవాచరాహంగరపరే పాశాంగశోధృతే ఓం గౌరీ పద్మాసుదీ మేధా గాయత్రీ విదయాదయ బ్రాహ్మీ మాహేశ్వరీ చైవ కౌమారీ వైష్ణవీ తథా. అందరూ కూడా కుంకుమ అలాగే గౌర దేశంలో వాళ్ళు వచ్చేయండి, వేసేసేయండి. గౌర దేశంలో వాళ్ళు వచ్చే మీ దగ్గర అగరబత్తులు ఉన్నాయంటే వెనకాల వాళ్ళు మేము రాలేదని అనుకుంటారు. రావాలి మీరు 2 seconds ఎగరిస్తే మొత్తం ఖాళీ అయిపోవాలి. పల్లెం చుట్టూరు కూడా స్వామివారి చుట్టూరు ఖాళీ అయిపోవాలి. తులసి ధాత్రి నమస్కారాన్ని సమర్పయ. తప్పుకోవాలి చీచి పక్కన ఇగో స్వామి కాయలే ఇవన్నీ
శోభితలింగం జన్మద దుఃఖ వినాశకలింగం శరణం శరణం అయ్యప్ప అయ్యప్ప శరణం శరణం అయ్యప్ప శివాయ స్వామియే శరణం శరణం అయ్యప్ప సర్వసుగంధ సులేపితలింగం బుద్ధి వివర్ధనకారం శంభో శంకర నమ శివాయ సాంబ సదాశివ నమ శివాయ స్వామియే శరణం శరణం అయ్యప్ప అయ్యప్ప శరణం శరణం. కొట్టడానికి ఇచ్చాడట, నోరిచ్చాడు, భగవత్నామస్మరణ చేయడానికి మాత్రమే ఇచ్చాడట. చూద్దాం మరి. శంభో శంకర నమ శివాయ సాంబ సదాశివ నమ శివాయ స్వామియే శరణం శరణం. పెద్దలు చిన్నలు తేడా లేదు. చప్పట్లు కొట్టడానికి ఎటువంటి ఖర్చు అవ్వదు. జగమహామణి భోజితలింగ ప్రణమామి సదాశివలింగం. లేపితలింగం పంకజహారత శోభితలింగం సంచిత పాప వినాశకలింగం ప్రణమామి సదాశివలింగం. నమ శివాయ సాంబ సదాశివ నమ శివాయ ధురధుర ధురవర భోగితలింగ ధురవర పుష్పశలాపితలింగ పరమపద పరమాత్మజలింగ ప్రణమ కృష్ణదే శ్రూయతే అనంతమవ్యయం గదో సముద్రేందం విశ్వసంభవో పద్మఘోష ప్రధానాగుణం భాగేశ్వస్యాయ నమః సందరాగోషాభస్థలం గత్యాగోషన్విభో అస్యాందకులం విష్ణన్నాహారముదరః కవిః ప్రియగోత్మవదశ్యాయేరస్మయతరస్కరంజన. ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి దేవతాభ్యో నమః. వేదోక్త సువర్ణదివ్యమంత్రపుష్పో సమర్పయామి. యాని కాని చ దాతాని ధర్మాన్ ప్రకృతాని చ ఆనదాని ప్రవక్షందే ప్రవక్షనందరే మనోహం. నమస్కారాన్ సమర్పయామి. వరసా సరసా దృష్ట్యా మనసా వతసా తథా మనసా వచసా తథా సాష్టాంగ దండవతో ప్రణామో సమర్పయామి. సహస్రేణ శతేన చ యా శతేన ప్రథమాసు సహస్రావనస్తు కళ్యా విశ్వస్త కళ్యాణం భవంతు. అందరం బాగుంటారు. ఒక్కసారి శ్రీనివాస్ గారు, అప్పారావు గారు, తిరుమలరావు గారు ఒక్కసారి స్టేజ్ దగ్గర అలా ఇచ్చు ఒక్కసారి ఇటు దయచేసి ఇటు చూడాల్సిందిగా కోరి ప్రార్థిస్తున్నాను. ఎవరు లేవద్దు, లేవద్దు. ఎక్కడ ఉన్న వాళ్ళు అక్కడే కూర్చుని చూడండి. లేస్తే అవతల వాళ్ళకి కనిపించదు. ఓం శ్రీ స్వామి. ఓ శ్రీను స్వామి పక్కండి స్వామి. ఓం శ్రీ స్వామి. ఓం శ్రీ స్వామి. ఓం శ్రీ స్వామి. ఓం శ్రీ స్వామి. స్వామి వెనక రావాలి, మీరు వెనక రండి స్వామి, వెనక రండి. అయ్యప్ప స్వామియప్ప శరణమప్ప వరణమప్ప వందనమప్ప వందనమప్ప ఓం గురునాథ సంగురునాథ శంకరతమయ శత్రు సంహార శబరిగిరీశ ఇరుముడి
అయ్యప్ప స్వామియప్ప శరణమప్ప వరణమప్ప వందనమప్ప శంకరతమయ శత్రు సంహార అయ్యప్ప అభిషేక ప్రియనే అయ్యప్ప స్వామి అయ్యప్ప స్వామియప్ప అప్పనప్ప కాపాడప్ప స్వామి ఉన్నతమప్ప రంగూరప్ప రంగురు నాద అయ్యప్ప షణ్గురు నాద శంకర తనయ ఓం నమ శివాయ 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 ఓం నమ శివ హర మహాదేవ శంభో శంకర కార్తీక దామోదరాయ నమ శివాయ స్వామి శరణం స్వామి శరణం స్వాములందరికీ స్వామి శరణం స్వామి ఓం శ్రీ స్వామి జ్యోతి స్వరూపనే సమాజం కమిటీ వారికి అన్ని విధాలా సహకరిస్తూ మరి ఈ ప్రాంగణాన్ని 20 సంవత్సరాల నుంచి మరి జయ ప్రయాసాలకు కూడి ఈ యొక్క కార్యక్రమాన్ని చేస్తున్నారు. ఇప్పుడే కాదు 20 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమాన్ని ఇంత వైభవంగా చేస్తున్నారు. అందుకు హర శంభో శంకర హర 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 శివ శివ అక్కడ కూర్చోండి, కంగారు పడకండి. లైన్ గా వెళ్తే అక్కడ దీపాలు మీకు ఇస్తారు, దాన్ని అక్కడ వెలిగించి అక్కడ కమిటీ వారు చెప్పిన తర్వాత లోపల వాళ్ళని అప్పుడే వెలిగించి गृहे गृहे देवस्य देवस्य गृहे मनया मने गृहे गृहे मनया मनया वसन्ति वसन्ति मनया मनया वसन्ति वसन्ति देवानां पार्थिवासक्तवय पार्थिवास इति पार्थिवासः वसवो दीर्घं 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 वसवो वसवो दीर्घो दीर्घमायुरायुर्दीर्घो दीर्घनिवासाय सरसिखां दक्षां दिसंवर्ति श्रियं वात्सल्यादि गुणोद्धरान् अखिल भवन जन्मस्तेव भंगादि क्षेमशी भक्ति रूपा पुत्रो ऊचेन एवं भवति शतायुः पुरुषः शतेन्द्रिय आयुष्येवेद्धमायुः आयुर्ताज्ञे हविषो विषाणो भद्रमधिरक्षता दिवो सो ज्ञानं विज्ञानं प्रज्ञानं ज्ञानमभिजानतो सङ्कल्पमानं प्रकल्पमानमपकल्पमानमवगप्तं वत्तो श्रेयोवशेभिराय सम्भोदं भोतो चित्रः केतुः प्रभाभः
సంభాన జ్యోతిష్మాగుస్తేజస్మానాతమక్వస్తమన్నమితమన్నో రూపనో రోచమానః వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కింకర వెంకటేశ సమో దేవో న భూతో న భవిష్యతి సదా వెంకటేశం ననాథో ననాథ సదా వెంకటేశ స్మరామి స్మరామి హరే వెంకటేశ ప్రసీద ప్రసీద ప్రియం వెంకటేశ ప్రయచ్ఛ ప్రయచ్ఛ అజ్ఞానినామస మయా దోషాన్నశేషాన్ విహితాన్ హరే క్షమస్వ స్వామికి నమస్కారం చేస్తాం క్షమస్వత్వం క్షమస్వత్వం శివశైల ఇంకో 4 రోజుల్లో మన శ్రీనివాస్ చంద్రబాబు గారు ఉషారాణి గారి కూడా వాటిని తెలియజేస్తారు. వాటిని కూడా ఎవరైతే విజయవంతం చేయించండి స్వామి. తెలియజేస్తున్నారు స్వామి. స్వాములందరికీ స్వాగతం. స్వామి ఆపండి, మళ్ళీ పంపిస్తారు. కానీ ఆడవాళ్ళకి మాత్రమే దీపం ఇవ్వడం జరుగుతుంది. ఆడవారికి మాత్రమే వదలండి. దీపాన్ని దండం పెట్టండి, ఇలా వదిలేయండి అమ్మా, వదిలేయండి. దీపాన్ని దండం ఒక్క నిమిషం ఆపండి, మళ్ళీ పంపిస్తారు. స్వామి ఒక్క నిమిషం. స్వామి వచ్చిన వాళ్ళందరికీ దీపాలని ఎప్పుడు కంగారు పడాల్సిన అవసరం లేదు. వచ్చిన వాళ్ళు డబ్బులు ఉన్నా కానీ మనకి స్వామి శరణు యొక్క అవసరం లేదు. వచ్చిన వాళ్ళకన్నా దీపాలు ఎక్కువ ఉన్నాయి. దయచేసి ఎవరు కంగారు పడాల్సిన అవసరం లేదు. స్వామి అక్కడ ఉన్న వెనకాల వెలిగించుకోవచ్చు. స్వామి వదలండి, ఆపద్దు. కమిటీ వారు అన్ని శుభ్రంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ వరకు స్వామి ఇక్కడ వరకు కంగారు పడద్దు. నమస్కారం. మీకు ఎవరు తెలియదు, ఆయన చూసుకుంటాడు. నమస్కారం. అమ్మ మీరు నిల్చోండి. మనసులో మాత్రం ఓం నమ శివాయ పూర్తి ఫలితాన్ని ఆ స్వామి మీకు అందజేశాడు. మన అయ్యప్ప స్వామి ఇక్కడ ఎంతో ఘనంగా పూజించుకుంటున్నారు. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. మరి మా కమిటీ మెంబర్ మా కూర్చున్న వాళ్ళు అన్నిగా భావించద్దు. ఇక్కడ చాలా కష్టంగా ఉండడం వల్ల కూర్చోబెట్టడం జరిగింది. ఒక 5 minutes మన ప్రాంగణంలో సుమారు 8 లక్షల మంది ప్రాణులు ఇక్కడికి చేయగలిగారు. ఇలాంటి ప్రాంగణంలో మనం దీపాలు ఒక్కొక్కలైన మీకు అంతా పూర్తిగా మీరు చేస్తున్న వ్యాపారాన్ని దివ్యంగా సత్సంకల్పంతో ఈ కార్యక్రమం కూర్చోండి, మీరు కూడా కూర్చోండి. ఒకసారి ఇటు చూడండి.
ఓం నమః శివాయ. నవ్వండి, ఎక్కడైంది? సిగ్గులేదు. ఓకే మీరా? ఓం మీరు కూడా వెళ్ళండి, బాబు మరి మీరు ఏం కోరుకుంటే ఆ కోరికలు ఈ ప్రాంగణంలో నెరవేరాలని ఏలూరు అయ్యప్ప అనుసమారాధన కమిటీ వారి తరఫున మీ ఇప్పుడు అందరికీ చూడు వాస్తవమే మరి ఆ స్వామిని కోరుకుంటున్నాం. వస్తాం మా పేట అందరికి వస్తా